హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఊర్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తలంబ్రాలు మహోత్సవం జరుగుతుంది. మనకు ఎంట్రన్స్ లో వినాయక స్వామి విగ్రహం తోటి ఎంట్రన్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం లక్ష్మీ నరసింహ గుడి దగ్గరికి బయలుదేరదాం. ఓకేనా ఫ్రెండ్స్? గుడిలో లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర జనాలు చాలా మంది హాజరయ్యారు. ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేశారు. ఆ తర్వాత లయకారుడైనటువంటి శివుడికి పూజ ఘనంగా జరిగింది. తర్వాత ఊరిలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రతిమకు పూజ జరిగింది. కళ్యాణ మహోత్సవానికి అంతా రెడీ అయిపోయింది. భక్తులందరూ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఇక్కడ గట్టి మేళం వాళ్ళు రెడీగా ఉన్నారు. భక్తజనం అంతా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగమై ఇక్కడ కళ్యాణ మహోత్సవంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షిస్తూ ధన్యులవుతున్నారు స్వామివారి భక్తులు అందరూ. ఇప్పుడు స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరిపే సమయం ఆసన్నమైంది. స్వామివారికి కంకణ ధారణ, అలాగే యజ్ఞోపవీతము ఇందాకంతా కూడా చూశారు కదా. ఇదంతా కూడా వివాహము చేసేటువంటి ఘట్టములో ఒక భాగం. అటువంటి వివాహం చేసేటువంటి ఘట్టములో యజ్ఞోపవీత కార్యక్రమం అంతా కూడా చేసి ఉన్నాం. తర్వాత కొత్త సర్పంచ్ తో అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగిండు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర చేయడం జరుగుతుంది. తర్వాత స్వామివారికి ఆ యొక్క జీలకర్ర బెల్లం పెట్టి సుముహూర్త సమయంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవం అంతా కూడా జరుగుతుంది. శ్రీలక్ష్మీనారాయణ అయం ముహూర్త శుభముహూర్త సుప్రతిష్ఠితమస్తు. స్వామివారిని అమ్మవారిని చూసి నమస్కారం చేసుకోండి. లక్ష్మీ నరసింహ స్వామి గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద ముక్కలవాడ అనాథరక్షక గోవింద, లక్ష్మీ నరసింహ స్వామి గోవింద. నీరాజనార్జన ప్రాజన ప్రియవేదార్జన అర్జంత భద్రగా విరమరణ దేశర్జన కుంకుమ వేయండి. ఒకసారి పసుపు, ఒకసారి అక్షింతలు వేసిన తర్వాత పూలు వేస్తూ ఉండండి. కర్తమేర ప్రజాభూతామైనం భవ కర్తమ త్రియంబానే మే గృహే మాతరో భక్తమారుణే ఆభాషితంతరిగ్ధానజక్లేడవరమే గృహే జగదేవేం మాతరం త్రియంబానే మే గృహే ఆద్రా మే కరణే మధ్యేం దోర్ణారణ్మరీం లక్ష్మీం జాతవేదో మహాభః. బ్రాహ్మే నమః, మహేశ్వరే నమః, కౌమార్యే నమః, వైష్ణవే నమః, వారాఖ్యే నమః, ఇంద్రాణ్యే నమః, చాముండాయై నమః. దేవానాం దేవానాం ఋతవజ్ఞదాం గదాంగంలో పరమేదారకం దర్శప్రవరాహరాత్ కపిలావే రవ్యస్నాదోపారాం ఋతవజ్ఞదాం రూపమాగ్రాపరామ నీరాపరాం హిరణ్యపాత్రం వదా పూర్ణం దదాదే తదవ్యారాణేదే వేదదా బ్రహ్మణోపహరదే ఏకదేవదమానాదేవేదో దదాతి. నమస్కారం సమర్పయామి. లక్ష్మీనరసింహ గోవింద నీరాజరాత్ర కలహద్దుర్గమానమయందర్భయామి నమస్కరోమి. గట్టి మేడం. ఓం అర్చన ప్రాచన ప్రియమేనావర్చన అర్చనంత భద్రకారణ అర్చన ప్రాచన మాంగళ్యం దత్తరాణేన లోకరక్షణ హేతునా కంటే భక్తానగమగే సహజీవన ద్వం జీవగరదాసతా
శుభమోర్తాస్తు తదేవ బలంద్రే గట్టి మేడం తదేవ భక్తులందరూ కొబ్బరికాయలు కొడుతూ స్వామివారి గర్భగుడిలో స్వామివారిని దర్శనం చేసుకుంటూ ప్రతి ఒక్క భక్తుడు స్వామివారి సేవలో కొలువై ఉన్నారు. స్వామివారిని కలవటానికి కళ్యాణ్ రావు అనే ఒక వ్యక్తి వచ్చాడు. అతనికి గంగాధర్ సర్పంచ్ అనే వ్యక్తి సాల్వ కప్పి సన్మానం చేసి సాధారణంగా అతన్ని ఆహ్వానించి గుడి దగ్గర నుంచి సాధారణంగా పంపించడం జరిగింది. భక్తులందరూ కోలాహలంతో కొబ్బరికాయలు గుడి గర్భగుడి ముందర గరుడ స్తంభం దగ్గర కొబ్బరికాయలు కొడుతూ స్వామివారి సేవలో తరిస్తున్నారు. కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు అన్నదాన ప్రసాదం మొదలైనది. ఈ అన్నదాన ప్రసాదంలో ప్రిపేర్ అవుతున్నాయి వంటలు. చాలా అద్భుతంగా వంటలు చేయడం కూడా జరిగింది. కంప్లీట్ అయింది వంటలు చేయడం. ఇంకా స్వామివారి సేవ కళ్యాణ మహోత్సవం కంప్లీట్ అయినప్పుడే ఇప్పుడు ఇంకా అన్నప్రసాదాలు మొదలవుతాయి. ఈ అన్నప్రసాదాలు స్వామివారి సేవలో ప్రతి ఒక్క భక్తుడు ప్రసాదాన్ని స్వీకరించి ధరించాలని కోరుతూ ఈ యొక్క అన్నప్రసాదాన్ని ప్రారంభించడం జరిగింది. ఇంకా కొన్ని గంటల్లో అన్నప్రసాదాలు కూడా మొదలవబోతున్నవి. స్వామివారి సేవలో ఈ యొక్క అన్నప్రసాదాలు చాలా అద్భుతంగా ఘనంగా చేయడం జరిగింది. స్వామివారి సేవలో గ్రామ ప్రజలు అందరూ ఒకటిగా కలిసి ఎంతో ఉత్సాహంగా ఎంతో ఉత్కంఠభరితంగా ప్రతి ఒక్కరూ తమకు తోచిన పనిని చేస్తూ స్వామివారి సేవకు అంకితం చేస్తూ ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో స్వామివారి సేవలో లీనమై ఈ యొక్క శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణ మహోత్సవంలో భక్తజనము తండోపతండాలుగా పాల్గొని స్వామివారి సేవలో తరించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ బొయ్య లక్ష్మయ్య స్వామివారి అన్నప్రసాదాన్ని ఈ సంవత్సరం అతను స్పాన్సర్గా తీసుకొని వారి కుమార్తెలు అల్లుళ్ళ ఆధ్వర్యంలో తన భార్య సతీమణి ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నప్రసాదాన్ని ఈ సంవత్సరం ఇతను స్పాన్సర్గా తీసుకున్నాడు. వారి కుటుంబానికి ఆ లక్ష్మీ నరసింహస్వామి అండదండలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే అన్నప్రసాదాలు స్టార్ట్ అయినవి. అందరూ భక్తులు క్యూలో వచ్చి ఈ యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుంది. భక్తులందరూ తండోపతండాలుగా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగమయ్యి స్వామివారి సేవలో లీనమైనారు. ప్రతి ఒక్కరూ స్వామివారి ప్రసాదాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు ప్రాప్తులు అయినారు. భక్తజనం అందరికీ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీ ఊర్లో కూడా ఇలా స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఏమన్నా జరుగుతుందా? మా ఊర్లో ఈ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర 100 ఏళ్ళకు పైనే ఉంది. అయితే ఈ యొక్క చరిత్ర మధ్యలో కొంతకాలం ఆగిపోయింది. తర్వాతి మళ్ళా 2020 నుంచి మొదలైంది ఈ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవంలో. ఏట ఈ యొక్క కళ్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతుంది. కార్యక్రమం చాలా వైభవంగా జరుగుతూ ఉంది. స్వామివారికి కాంతలుగా కలుపులు రాయించగలరు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులందరూ ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది కాబట్టి వచ్చే సంవత్సరం కూడా ఇంకా బాగా జరగాలని మన దేవుని ప్రార్థిస్తున్నాము. బెరక చేపలు ఆగుతున్నారు 100 రూపాయలు.
మనకు పూర్వీకులు ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన స్వామివారి ప్రతిమను మనము ముందు ముందు తరాలకు కూడా ఇలా ఈ యొక్క మహోత్సవాన్ని కనులకు కట్టినట్టుగా చూపించాలని చెప్పి ఈ వీడియో తీయడం జరిగింది. కొన్నేళ్ల క్రితం ఇదే కళ్యాణ మహోత్సవం దగ్గర జాతర జరిగేదంట. అది మా నాన్న తండ్రుల కాలంలో. ఇప్పుడు ఆ జాతర మధ్యలో కొంత ఎందుకో గ్యాప్ వచ్చింది. తర్వాత 2020 నుంచి మళ్ళీ ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం గ్రాండ్గా ఘనంగా భక్తులు అందరూ కలిసి ఊరు ప్రజలు, గ్రామ ప్రజలు, నాయకులు ఇలా ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి సేవలో లీనమై స్వామి కృపకు ప్రాప్తులై ఉన్నారు. ప్రతి ఒక్కరూ స్వామి సేవలో తరించి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరిపినారు. స్వామివారి ఊరేగింపు జరగడం మొదలైనది. అలాగే స్వామివారి ముందర ఖడ్గాల తోటి వేషాలు వేసుకొని ఖడ్గధారణలతోటి వేషధారణలో వీళ్ళు స్వామివారి సేవకు ప్రాప్తులైనారు. గ్రామ ప్రజలందరూ కలిసి స్వామివారి ఊరేగింపులో పాల్గొని స్వామివారిని ఊరంతటా ఊరేగింపు చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మా ఊర్లో ఈ సంక్రాంతి పండుగ చాలా వైభవంగా జరిగింది. మీ ఊర్లో కూడా ఇలా మీ సంక్రాంతి పండుగను వైభవంగా జరుపుకున్నారా? జరుపుకుంటే కామెంట్లో కామెంట్ చేయండి. ఈ యొక్క పండుగను ఇంత వైభవంగా జరిపించిన రైతు కమిటీకి ధన్యవాదాలు. జై లక్ష్మీ నరసింహ స్వామికి జై. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. జై హింద్.